4 minutes రికార్డింగ్ అండి. సో ఏ మినిట్ లో ఉందో చెప్తా, ప్లే చేస్తాను. ఓకే 6 minutes ఉంది, ప్లే చేస్తున్నాను. కొన్ని బీప్స్ కూడా వేసాం. అనుకుంటున్నావా? నా మొహం చూసి చెప్పు. నేను లేకపోతే నువ్వు ఉంటావు అనుకుంటున్నావా? నలుగురు మగాళ్ళ ముందు సింపుల్ గా లేదు. వాడు డబ్బులు, వాడు ఆస్తి 10 కోట్లు అంటావా? డబ్బులు ఉన్నాయి మన దగ్గర, డబ్బల్. నేను లేకపోతే వాడికి అదే లేదు. ఆ నమ్మకమే నీకు ఉంటే లేదా హే మన లేకపోతే వాడికి అనవసరం. మనకి ఏది ఉందో మనకు అనవసరం, అది అవసరం. అది నమ్మితే సరే. నాది పక్కన పెట్టే నీ అమ్మ నాన్న 50 ఏళ్ళు కష్టపడి పెంచారు. 50 ఏళ్ళు అర్థం కోసం కాదు. అసలు ఎవడ కష్టార్థం కూడా. ఓకే ఆడియో ప్లే చేస్తున్నాను. కాదు కార్తీక్ ఎందుకు పర్లేదు సార్, నోరు నొక్కేస్తే చెప్పండి వెళ్ళిపోతా. నోరు నొక్కేలాగా అవుతుంది శేఖర్, కొన్ని ఇబ్బందికరంగానే ఉన్నాయి. మాట్లాడి వింటాను. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే దాంట్లో ఉండాలండి, అందుకే తను అలా బిహేవ్ చేస్తున్నాడు. ఏంటి లావణి గారు, తను ఎక్స్పెక్ట్ చేసుకున్న ఒక కథ క్రియేట్ చేసుకున్నాడు కదా. అంటే అందులో కొంచెం ఇబ్బందికరంగా ఉంది. బూతులు అన్నవి ఉన్నాయి అందులో. నన్ను అంటేనే నేను ఆ స్టేజ్కి వచ్చానండి. ఇప్పుడు అదే ఫుల్ రికార్డింగ్ మొత్తం కనుక నిజంగా ఒక లావణి గారు ఇక్కడ రాజ్ తరుణ్ క్యారెక్టర్ ని అనుమానించాల్సిన విధంగానే ఉంది. 4 తిట్టాల్సిన మీరు మాట్లాడింది కూడా వెనకేసుకొని రావాల్సిన విధంగా ఏ మాత్రం లేదండి. ఏమండి మా 10 ఏళ్ల థింగ్ బ్రేకప్ అవుతుంది ఒక మాల్వియ అన్న దాంట్లోనే ఇంకా రాజు వదిలేస్తున్నాడు అన్న ఇది నాకు ఎలా ఉంటదండి. అందులో అతను డైరెక్ట్ గా ఇది కాకుండా ఇన్సల్ట్ చేసుకుంటూ వాళ్ళ ఫ్రెండ్స్ ముందు, అది కూడా బూత్ అదే రికార్డింగ్. ఏమండి ఒక్క సెకండ్, అదే ఆడియో రికార్డింగ్ లో నలుగురు మగాళ్ళ ముందు అని అన్ని సార్లు అంటున్నాను కదండి. అక్కడ ఇంకోది కూడా నేను మగానే కాదు, నేను మగానే అనుకోండి పాడండి అంటే ఒక పార్టీలో అన్ని బూతులు ఎలా మాట్లాడుకుంటారు. అందరూ తాగారు కదా, అందరూ అంత గట్టిగా అరవట్లేదు కదా. అందులో పోలీసులకి ఎందుకు ఫోన్ చేశారు? అలా కాదు, అందులో అంటే నేను ఒకసారి రాజ్ తరుణ్ ఫోన్ చేస్తారా ఉంటే ప్లీజ్. రాజ్ తరుణ్ నెంబర్ లేదా? ఒకసారి రాజ్ తరుణ్ అన్ని తెలుసు, అతనికి అన్ని తెలుసు. రిలయన్స్ నెంబర్ ఒకటి దాంట్లో టచ్ లోనే ఉన్నారు ఆయన. చేయమనండి చేస్తారు సార్. రాజ్ తరుణ్ కూడా నేను ఫోన్ సార్ ఇక్కడ కూడా పాయింట్ సార్. ఆయనకి అన్ని తెలుసు, రాజ్ తరుణ్తో టచ్లో ఉన్నాడు. ఇట్లాంటివన్నీ కూడా ఏంటంటే మేబీ ఒకవేళ ఉన్నానో లేనో ఆరోపణ కావచ్చు. బట్ ఈవిడేంటంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఒకళ్ళెవరో ఈవిడికి అన్ని కాల్ ట్రాకింగ్లు, కాల్ డీటెయిల్స్ అందిస్తున్నారనే విషయం నాకు ప్రూఫ్స్తో సహా తెలియవచ్చింది. అది మీకు కూడా నేను మీకు సబ్మిట్ చేస్తాను. అదే దీంతో మాల్వి మల్హోత్రా యొక్క వాళ్ళ అమ్మ నాన్న నంబర్లు తీసుకొని వాళ్ళ కాల్ డీటెయిల్స్ తీసుకొని ఓకే ఎలా ఎందుకు చేసావు అని అడిగితే ఆవిడ కాల్ లిస్ట్ తీయించాను, సిడిఆర్ తీయించి కాల్ లొకేషన్ తీపించాను అని చెప్పింది. సో సిడిఆర్లు తీయడము, కాల్ లిస్ట్ తీయించడం అనేది ఓన్లీ పోలీసుల పని తప్ప వేరే వాళ్ళు ఎవరు చేయలేరు. ఎవరు తీయరు. అండ్ కాబట్టి మన కళ్ళకు కనిపిస్తున్న వాస్తవాలు ఇస్తారా? ఇవ్వండి. కళ్యాణ్ హలో కళ్యాణ్, రోహిత్ గారు, మాల్వి మల్హోత్రా అండ్ వాళ్ళ బ్రదర్ కూడా అక్యూజ్డ్ నెంబర్ 2 అండ్ అక్యూజ్డ్ నెంబర్ 3 when they are not traceable, పోలీస్ జనరల్ గా ఫాలో అయ్యేటువంటి ప్రొసీజర్ లో సిడిఆర్ అనేటువంటిది వాళ్ళకి తీసేటువంటి నైతిక హక్కు ఉంటుంది. వాళ్ళు అక్యూజ్డ్, వాళ్ళకి నోటీస్ సర్వ్ చేసిన తర్వాత రాజ్ తరపున న్యాయవాది తప్ప వీళ్ళ తరపున ఎవరు వచ్చి రిప్రజెంట్ చేసినటువంటి దాఖలాలు లేనప్పుడు సహజంగా జరిగే నాకు ఒక విషయం చెప్పండి. ఈ కంప్లైంట్ వాస్తవం అయితే మీరే రోహిత్ గారు, మనం కన్స్ట్రక్టివ్ గా ఇఫ్ వీ కెన్ లీడ్ దిస్ డిబేట్, ఐ హావ్ కంప్లీట్ ట్రస్ట్ ఇన్ యువర్ పైలటింగ్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్. అతను చేసే అభియోగం ఏంటి, కావాల్సిన వివరణ ఏంటో చెప్తే ప్రేక్షక మహాశయులకు గాని ప్రజలకు గాని మీ ఛానల్ ద్వారా తెలుస్తుంది. అభియోగం 1, 2, 3, 4, 5 ఆయనకి ఏం అభియోగాలు ఉన్నాయో అది చెప్తే అభియోగ భూయిష్టంగా దానికి సమాధానం ఆడియో పంపించారు. తర్వాత వారు సక్రమంగా దేనికి ఏ ఆన్సర్ ఇవ్వాలో రాసుకొని తర్వాత వారు స్పందిస్తారు. ఓకేనా? ఇప్పుడే అడిగితే కష్టము, వాళ్ళకి కరెక్ట్ గా పాయింట్. ఒక 2 నిమిషాల్లో ఒక ఆడియోని వినిపించబోతున్నాం. ఓకే, ఒక 2 నిమిషాల్లో ఒక ఆడియోని వినిపించబోతున్నాం.
కానీ అందులో బీప్స్ వేయాల్సి వస్తుంది. బీప్స్తో వినండి. ఆ బీప్లో చెప్పడానికి అవకాశం లేని దారుణమైన బూతులు ఉన్నాయి, దారుణమైన బూతులే ఉన్నాయి. సార్ కాబట్టి నేను వాటిని సెన్సార్ చేసి వాటిని వినిపిస్తున్నాను. ఓకే, పీసీఆర్ ప్లే చేద్దాం. ఒక 10 సెకండ్స్లో ప్లే చేస్తున్నాం, ఎందుకంటే బీప్స్ వేయడానికి మా వాళ్ళు చాలా కష్టపడాల్సి వచ్చింది. సార్ ఒక్క మాట మిమ్మల్ని అడగనా, ఆ, ఆడవాళ్ళు అలాంటివి మాట్లాడతారా? పోనీ మగాడైనా సరే వాళ్ళు కూడా అదే జనరల్ స్టేట్మెంట్ అది. ఆడవాళ్ళు మాట్లాడకూడదని ఎక్కడ రాస్తుందా? నేను ఆర్టికల్ అది 19 ఎక్కడ ప్రకారం ఆడవాళ్ళు మాట్లాడరా? నాకు ఆయన అడిగే హక్కు ఉంది, ఆయనకి చెప్పే హక్కు ఉంది. అంటే జనరల్ గా ఆడవాళ్ళ నుంచి ఆ మాటలు ఎక్స్పెక్ట్ చేయమన్న ఉద్దేశంలో మీరు మాట్లాడి ఉంటారు. ఒపీనియన్, ఒక కానీ ఆడవాళ్ళు మగాళ్ళు కూడా ఎవరు మాట్లాడకూడదు. మనిషి అనే వాళ్ళు ఎవరు మాట్లాడొద్దు. ఒక ఒపీనియన్ సభ్య సమాజంలో సార్ నన్ను మాట్లాడి, నేను మీ ఒపీనియన్ అడిగే అర్హత ఉందా లేదా నాకు అడుగుతున్నా, ఒపీనియన్ అడుగుతున్నా. ఆడియో ప్లే చేద్దాం ప్లీజ్. ఆడియో పీసీఆర్. నీకు అక్కడ లేదు, నీ దగ్గరకు వచ్చే ఆడదేవత్రా మళ్ళీ మూడోసారి వెళ్ళిపోతా ఏం రాసిన పాట అదే ఉన్నా ఏమన్నా తేని పాట ఏం చేసింది ఏంటి అందులో? ఇది కాకపోతే మేము పర్సనల్ గా మాట్లాడుకున్న ఒక రికార్డింగ్ అది. ఉన్నారు, వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నేను మేమిద్దరం ఇంట్లో సార్ అది బయటికి రానివ్వకుండా నొక్కుతున్నారు సార్, నొక్కుతున్నారు సార్, ఆడియో బయటికి వినపడకుండా. ఇది ఆడియో వినిపించొచ్చా కళ్యాణ్? ఒకవేళ ఆడియోని వినిపించొచ్చా? దయచేసి పిల్లలకి ఎవరికి కూడా షోని చూపించకండి. ఒకసారి నేను లీగల్ గా న్యాయవాదిగా మీరు ఉన్నారు కాబట్టి ఓకే, వాస్తవాలు రావట్లేదని అన్నారు. కనపట్లేదు రోహిత్ గారు. దయచేసి ఎవరైనా పిల్లల దగ్గర సెల్ ఫోన్ ఆగండి. పనులు ఉన్నాయి సార్, గంట సేపు వస్తాను. మీరు మగవాళ్ళ గురించి చాలు సార్, పోరాటానికి ఆడియోలో ఏడుస్తుందా పిల్ల? అది కాదు, నేను ప్లే చేయను. ఒకవేళ నేను ప్లే చేయాలి అంటే పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మీ పిల్లల దగ్గర సెలవులు తీసుకోండి. దయచేసి మీ పిల్లల దగ్గర ఉన్న సెలవులు తీసుకోండి. నేను ప్లే చేయాలి అంటే పెద్దవాళ్ళ సమక్షంలో పెద్దవాళ్ళు మాత్రమే చూడండి. మీ పిల్లల దగ్గర సెల్ ఫోన్లు ఉంటే తీసుకోండి. నేను ప్లే చేయను. బహుశా యూట్యూబ్ గైడ్ లైన్స్ అంటారేమో, నేను అందుకు ప్లే చేయడం లేదు. చేయండి సార్, ఆ శిక్ష నేను పడతాను, ఆ శిక్ష నేను పడతాను. యూట్యూబ్ గైడ్ లైన్స్ లో ఛానల్ పడతా స్ట్రైక్ అది. సార్ రోహిత్ గారు నా మాట నేను చెప్పే కంటెక్స్ట్ సార్ వినండి. రోహిత్ గారు చాలా విషయాలు ఉన్నాయి. శేఖర్ ఉండండి. ఓకే, మీరు ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నారు చెప్పండి, మాట్లాడలేకపోతున్నారు. ఏంటి కమిట్మెంట్?